హాయ్ హలో అండి. ఈరోజు ఎవరొచ్చారో చూసారా? పక్కన మా అత్తమ్మ వచ్చింది మార్నింగ్. ఈరోజు ఎలాగో మంగళవారం కదా, ఎల్లమ్మకి వెళ్దామని రెడీ అయ్యింటిమి. అందరం కలిసి వెళ్తా ఉన్నామండి. చూసారు కదా, మా సార్ కానీ రెడీ అయ్యారు. అందరం సరదాగా అలా వెళ్ళొస్తామని, ఆషాఢంలో ఎల్లమ్మకి వెళ్ళొస్తే మంచిది. బియ్యం బయలు తీసుకొని వెళ్తా ఉన్నాము. ఇదేనండి వెంకైపల్లె వెళ్ళమ్మ ఆర్చ్. చాలా బాగుంటుందండి. చాలా మహిమగల అమ్మవారు. అందులోనే ఇక్కడ చాలా పవర్ఫుల్ అంటారు అమ్మవారిని. చూసారు కదా, అలాగే వెళ్తా ఉన్నాం మేము. ఇక్కడ సైడ్ టెంకాయలు అవి ఇవన్నీ అమ్ముతారండి. పిల్లలకి తీసుకొచ్చామనుకో పిల్లలకి కావాల్సినవి అన్నీ ఉన్నాయి. ఇక్కడ బయటగా అది అమ్మవారి టెంకాయ పుడతారు కదా, టెంకాయ తెచ్చేస్తారు. బయట చూసుకొని తర్వాత లోపలికి వెళ్ళాలండి. ఇక్కడ నిమ్మకాయలు పెట్టింది నిమ్మకాయలు ఇచ్చారండి అమ్మవారి దగ్గర. తీసుకొని ఇలా ఫస్ట్ వెళ్ళాము ఇక్కడేనండి. చూసారు కదా, పాతదనమాట. ఇంతకుముందు ఉన్నింది ఇక్కడే ఉన్నింది. ఇప్పుడు మళ్ళీ వేరే దగ్గర చేంజ్ అయింది పక్కనే. చూసారు కదా, కొత్తగా బాగా కట్టిస్తూ ఉన్నారు. క్యూ లైన్ కానీ భారీగా ఉందండి. చాలామంది వచ్చారు. అందులో ఫస్ట్ వీక్ కదా, అందుకని చాలామంది వచ్చారు. చాలా రష్ ఉందండి, అస్సలు పోవడానికి కానీ లేదు. చూసారా, ఏదో ఆటలు అంటారు చూడండి, మేకలను బలిస్తూ ఉంటారు. ఇదంతా అమ్మవారికి ఇస్తారు. లోపలికి వెళ్తే బండారు ఉండింది. బండారు పెట్టుకొని చూసారు ఎంతమంది వచ్చారు. చాలా పవర్ఫుల్ అమ్మవారు కానీ చాలా బాగుంది చూడండి. అసలు చూస్తేనే కళ్ళు చెదిరేలా ఉందండి. ఇక్కడ పువ్వులు, నిమ్మకాయలు, ఏమన్నా చీరలు, బియ్యం బ్యాగులు అన్నీ ఇక్కడ ఇస్తారండి. ఇస్తే లోపల పెట్టుకుంటారు. మళ్ళీ బయట వస్తేనే ఇక్కడ ఒక అమ్మవారు ఉన్నారు. అలా చూసుకొని వచ్చి బయట కూర్చొని టెంకాయ కట్టుకొని కొంచెం ప్రసాదం తీసుకొని మేము. మా ఆయన కొబ్బరి చిప్పు పాలు కొట్టిస్తూ ఉన్నారు. నేను మా అత్తయ్య తింటా ఉన్నాము. అసలు మళ్ళీ పక్కనే వేణుగోపాల స్వామి టెంపుల్ ఉంది. సర్లే చూద్దాం ఉండండి అని వెళ్ళామండి. ఎప్పుడు వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైము. చాలా బాగుంది వేణుగోపాల స్వామి టెంపుల్ కూడా. అసలు ఇంత పీస్ఫుల్గా చాలా బాగుంది. ఇక్కడ పురాతనమైన టెంపుల్. చూడండి ఎంత అందంగా ఉంది కదా అసలు.